మళ్లీ రాష్ట్రంలో కుల దురహంకార హత్యలకు తావు లేకుండా చూడాలని డీజీపీ శివధర్ రెడ్డికి బీసీ ఐకాస చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో చోటు చేసుకున్న చిన్నారి మృతి ఘటనలో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలన్నారు. నిందితులపై హత్య కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించాలన్నారు. దళిత బీసీ కుటుంబానికి న్యాయం జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఐకాస పోరాడుతుందని స్పష్టం చేశారు. మేము ఒక్కటే డీజీపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు జరగకుండా 2 నెలల పసిగుడ్డును హత్య చేసి బీసీ దళిత కుటుంబం మీద దాడి చేసి ఇవాళ ఏదైతే చిత్రహింసలకు గురి చేశారో అట్లాంటి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తే రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఇంకెవరైనా ఇలాంటి కుల దురహంకార హత్యలు గాని అత్యాచారాలు గాని కులం పేరుతో దూషించడం గాని దేవుని గుళ్ళకు రానియకుండా అవమానించడం గాని ఈ సంఘటన జరగవు. ఓవేళ పోలీస్ శాఖే గనక వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే ఇట్లాంటి సంఘటనలు కోకొల్లలు అవుతాయి. ఇది మంచి పద్ధతి కాదు.